ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పాత్రికేయ సోదరులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు 41 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఇందాక చెప్పినట్టు 2014 దక్షిణవాది అన్ని భాషల్లో నటించిన అత్యంత ఆప్తులు మా అందరికీ బాబు మోహన్ గారు జస్ట్ 2 రోజుల కిందట, అంటే 14 ఏప్రిల్ రోజు వారు ఎప్పుడు జన్మదినోత్సవాన్ని జరుపుకోరు, కానీ 14 ఏప్రిల్ 41 ఈ రెండు తిరగవేస్తే ఒకే రోజు జరిగింది కాబట్టి మొదటిసారిగా వారు మా అందరి రిక్వెస్ట్ మన్నించి జన్మదినోత్సవాల్ని జరుపుకున్నాం. అది అత్యంత ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి చలనచిత్ర రంగ ప్రముఖులు చాలామంది, తమ్మారెడ్డి భారద్వాజ్ గారు, మన రేలంగి గారు, నరసింహారావు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, వెనకెళ్ళ భరణి గారు, చాలామంది ప్రముఖులు, శివారెడ్డి, వీళ్ళంతా వచ్చారు. అదేవిధంగా రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార ప్రముఖులు కూడా అందులో పాల్గొన్నారు. తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా మా ఒక 25 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ ఎన్నెన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు చేస్తూ ఉంది. పెద్దలు దాసరి గారికి మిలీనియం బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇవ్వడం, కైకాల సత్యనారాయణ గారు, జమునమ్మ గారు, శోభానాయుడు, శోభారాజు గారు, రాఘవేంద్రరావు గారు, అదేవిధంగా కొమ్రం భీం నేషనల్ అవార్డు, ఇలాంటివన్నీ కూడా ఇస్తూ వస్తున్నది. ఆ ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత నింపుకొని హాస్యానికి ఒక కొత్త బాణీని, బాబు చాలామంది హాస్య నటులు ఉన్నారు, కానీ తమకంటూ బాణీ ఏర్పరచుకున్న వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. అందులో బాబు మోహన్ గారి బాణీ చాలా వైవిధ్యమై, మనం బహుశా భవిష్యత్తులో 2000 చిత్రాలు పూర్తి చేసే ఆర్టిస్టులను చూడమేమో, అలాంటి పరిస్థితి ఇక మనకు కనబడదు. ఎందుకంటే మ్యాక్సిమం 5 years 10 years డైరెక్టర్స్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా ఆ కోవ ఇప్పుడు ప్రారంభమైంది. కారణాలు మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈ గొప్ప నటుడికి తను ఎంత ఎత్తు ఎదిగినా బాబుమోహన్ గారు ఒదిగి ఉండే రకం. ప్రమోషన్లు ఎప్పుడూ చేసుకోలేదు, ఆయన బర్త్డేలు కూడా చేసుకోలేదు. మా అంతటా మేము ఫోర్స్ చేసి, మా కమిటీ చైర్మన్గా పెద్దలు కేవి రమణాచార్యుల వారు, అదేవిధంగా ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ పూర్వ ఎన్నికల కమిషనర్ పార్థసారథి గారు వాళ్ళ కమిటీ నిర్ణయాన్ని అనుసరించి మొదటిసారిగా ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వ నట సామ్రాట్ అనే బిరుదుని వారికి ఆ విధంగా ఆ రోజు ప్రదానం చేయడం జరిగింది ఆ వేదిక మీద. అదేవిధంగా రేలంగి వెంకట్రామయ్య గారి పేరిట నెలకొల్పిన అవార్డును కూడా వారికి ఇవ్వడం జరిగింది. సహృదయతో వారు స్వీకరించారు. ఇవాళ మనం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, అమలాపురంలో ఉన్న, ఆసిఫాబాద్లో ఉన్న, ఇంటికి కష్టపడి వచ్చినప్పుడు ఒక చెమట చుక్క రాల్చేవాళ్ళు, రిక్షా వాళ్ళు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా ఇంటికి వచ్చి వాళ్ళు ఎంత అలసటలో ఉన్నా ఒక్క బాబు మోహన్ గారు నటించిన ఒక సీన్ చూస్తే అలసట మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతుంది. అలాంటి నటులకి మనం ఏమిచ్చి రుణం తీసుకుంటాం? కేవలం చప్పట్లు కొట్టడం, అవార్డులు ఇవ్వడం తప్ప ఏం చేయలేం. కానీ ఈ శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు అంటారు, మన అల్లు రామలింగ గారు అంటారు, మీకేమిచ్చి మేము రుణం తీసుకుంటాం రా శాస్త్రి, ఈ ప్రోగ్రాంలు తప్ప, ఈ అవార్డులు తప్ప అని. అలాంటిది ఈ మహాకళాకారుడికి మేము ఒక చిరు సత్కారాన్ని ఆ రోజు చేసుకున్నాం. దాని మీద ఆ రోజు వారు స్పందించారు. కానీ ఆ స్పందన మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే బాధ్యత మన మీడియా మిత్రులదే. కాబట్టి ఇవాళ ఈ ప్రత్యేక సమావేశాన్ని అన్నగారు మీ ద్వారా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి అంటే, వారి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రెస్ మీట్లకి రాని ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు, మనమంతా గర్వించే నటుడు
బాబు మోహన్ గారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు ద గ్రేట్ ఆర్టిస్ట్. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టైటిల్, విశ్వ నట సామ్రాట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఎనీబడి. వారికి దక్కింది.